ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదు. ప్రభుత్వం అమలు చేసిన ఆ పథకం నీటి మీద రాతలుగానే మారిపోయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇసుక డంప్ వద్ద ట్రాక్టర్ యజమానులు ఆందోళనకు దిగారు. 744 రూపాయలకు అమ్మాల్సిన ఇసుకను 1000కి పైగా విక్రయిస్తున్నారని నిలదీశారు. ఆన్లైన్ ద్వారా 744 రూపాయలు ఒకరికి చెల్లించి మిగిలిన అక్రమ వసూళ్లు మరొకరి ఖాతాకు మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిదేంపాడు పూడూరు వద్ద ఇసుక కోసం ట్రాక్టర్లతో వెళ్తే తమ వాహనాలను పోలీసులకు పట్టించడం లేదా ఫైన్లు బనాయించడం చేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు పదే పదే ఉచిత ఇసుక అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా ఉచిత ఇసుక అమలు కావటం లేదని వాపోతున్నారు. ఇప్పుడు టన్నుకు వచ్చేసి 740 రూపాయలు అయితే 1000 రూపాయలు టన్ను తీసుకెళ్ళాం. దానికి ఎంత 300 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు కట్టించుకున్నాం. 51 రూపాయ ఒక స్కానర్, ఇంకో స్కానర్కి వచ్చేసి 639 రూపాయలు. జిఎస్టీ బిల్లు కావాలి లేదు, ఇష్టం తీసుకొని బలవంతంగా లేదు. ఇప్పుడు ఎక్కడ వేసుకునే జిఎస్టీ బిల్లు అక్కడ వేసుకునేటప్పుడు కూడా జిఎస్టీ బిల్లు 1000 రూపాయలకు 910 రూపాయలకు లోడింగ్ అవుతుంది. అక్కడ వీటికి వచ్చేసరికి 4900 అవుతుంది. దీనికి ఎవరు బాధ్యతలు? నేను 3 రోజుల నుంచి మెత్తు పడిపోయిన విధానానికి ఉసుకకు 3 రోజుల నుంచి కూలి ఇడిచిపెట్టి తిరిగితే కూడా ఈడ 5600 చెప్తున్నారు. కానీ నేను బీద పరిస్థితిలో కాబట్టి నేను తెచ్చుకోలేని స్థితిలో ఉన్నా. అట్ట కూడా బాకీ తెచ్చుకొని చేసుకుందాం అనుకుంటే 3 రోజుల నుంచి తిరిగితే కూడా ఉసుక మాకు అందడం లేదు.